జోగులాంబ గద్వాల్ జిల్లా ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో గద్వాల్ ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి మాట్లాడారు. గద్వాల్ అభివృద్ధిని ధ్యేయంగా పెట్టుకుని గత 7 సంవత్సరాల నుంచి కంకణం కట్టుకుని పనిచేస్తున్నానని, ప్రజల మన్ననలు పొందారని, ప్రజలే తనకు అండగా పేర్కొన్నారు. గద్వాల్ ప్రజలు తనపై నమ్మకం ఉంచి 2 సార్లు గెలిపించినందుకు వారికి రుణపడి ఉంటారని, వారి అభివృద్ధి కోసం తన చివరి శ్వాస వరకు కృషి చేస్తానని తెలిపారు. ముఖ్యమంత్రి అండతో రోడ్ల అభివృద్ధి కోసం మొత్తం 316.45 కోట్ల రూపాయలు మంజూరయ్యాయని తెలిపారు. పంచాయతీరాజ్, ఆర్ఎండ్బి రహదారుల పునరుద్ధరణకు 162.45 కోట్లు మంజూరయ్యాయని తెలిపారు. ఎన్నో రకాలుగా ప్రయత్నాల ద్వారా గద్వాల్ పనులు జరుగుతాయి. గతంలో చూసినారు చాలా మటుకు కొన్ని పనులు రావడం జరిగింది. అదేవిధంగా అభివృద్ధిని నా వంతు ఏదో నేనేమి జపాన్లో సింగపూర్లో చేస్తానడం లేదు. నా వంతు ప్రయత్నం నేను చేస్తూనే ఉన్నా. నిరంతరం ప్రజల సమస్యలను ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ ప్రజల సమస్యలు తీర్చాలని నా వంతు ప్రయత్నం చేస్తూనే ఉన్నా. అయినప్పుడు కొంత విమర్శించే వాళ్ళు ఉంటారు. ఆ విమర్శించే వాళ్ళకి నా విన్నపం, ఎందుకంటే చెయ్యరు, చేసే వాళ్ళని చూస్తే వస్తుంది. అదేవిధంగా ఈరోజు చాలా రోడ్ల పరిస్థితి గత 10 సంవత్సరాల కింద గత పాలకులు మేము ఉన్నప్పుడు అట్లా ఉండే ఇట్లా ఉండే అంటారు. మీరు గట్టిగా పనులు చేస్తుంటే ఆ రోడ్ల దుస్థితి ఉండేది కాదు. ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణలో ఈరోజు ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, అదేవిధంగా ఆర్ఎండ్బి మినిస్టర్ వెంకటరెడ్డి గారు, అదేవిధంగా పంచాయతీరాజ్ మినిస్టర్ సీతక్క గారు, వారి ఆధ్వర్యంలో కొన్ని శాంక్షన్స్ ఇవ్వడం జరిగింది. హ్యామ్ పద్ధతి ద్వారా. హ్యామ్ అంటే కొత్తగా రాష్ట్రంలో ప్రవేశపెట్టడం జరిగింది. హ్యామ్ అంటే 40% ప్రభుత్వం చెల్లిస్తుంది బిల్స్ రూపంలో, 60% అంటే దాన్ని బ్యాంకు లోన్ ద్వారా ఆ కాంట్రాక్ట్ ఇవ్వడం జరిగింది. హ్యామ్ పద్ధతి ద్వారా గద్వాల్లో ఫస్ట్ పంచాయతీరాజ్ రోడ్లు పీడబ్ల్యూ రోడ్ టు పార్చర్ల, అదేవిధంగా పీడబ్ల్యూ రోడ్ టు కొత్తపాలెం, బార్రబీడ్ పీడబ్ల్యూ రోడ్ నుంచి కోతలగిద్ద, బీజేపీ రోడ్డు నుంచి భీంపురం, అదేవిధంగా పీడబ్ల్యూ రోడ్డు టు బస్వాపురం వయా అనంతపురం, మల్లాపురం తాండ, మల్తకల్ జడ్పీ రోడ్డు నుంచి ఆరగిద్ద, ముర్లకాందొడ్డి నుంచి ఆరగిద్ద, రంగాపూర్ నుంచి బస్వాపురం,